హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. మీ అందరూ నేను కూడా ఉండాలని కోరుకుంటున్నా. ఓ పాయింట్కి వస్తాం. నాకు కొంచెం కుదరలేదండి, అందుకనేసే వీడియో చేయడం లేదు. ఉమ్, నిన్న మొన్న నారా లోకేష్ ఆయన ఎక్కడ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడతాడండి? ఆ, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినారా? ఎవరైనా చచ్చిపోయినారా? నువ్వెందుకు వచ్చినావు అంటాడు. మతి లేని మాటలు మాట్లాడతాడు ఈ లోకేష్. మతి భ్రమించిందో వాళ్ళ నాన్న అట్లే మాట్లాడతాడు. ఆయనేమో ఎక్కడ పుష్కరాలలో 35 మందిని చంపినాడు. ఈయన ఈయన డబ్బులు ఇవ్వడానికి కూడా ఏదో వాళ్ళ ఇంట్లో సొమ్ము, వాళ్ళ తాత సొమ్ము, వాళ్ళ అబ్బ సొమ్ము తీసుకొచ్చి ఇచ్చినట్లుగా వాళ్ళని బెదిరిస్తున్నాడు. పరామర్శించుకొచ్చినప్పుడు పరామర్శించాలి కానీ బెదిరింపులేందయ్యా? ఎందుకు బెదిరిస్తున్నావు? ఆ? ఈయనేమి పవన్ కళ్యాణ్, కోడి కళ్యాణ్. కోడి కళ్యాణ్ వచ్చి ఏమంటాడు? నాకేమీ తెలీదు, నాకు దీంట్లో అవగాహన లేదు. నీకు దేంట్లో అవగాహన ఉంది? జగనన్న మీద విషం చిమ్మడానికి అవగాహన ఉంది. రాజశేఖర రెడ్డి గారి మీద విషం చిమ్మడానికి నీకు అవగాహన ఉంటుంది. జగనన్న అంటే దేశం పెంచుకుంటావు, అసూయ పెంచుకుంటావు, కుతంత్రాలతో పన్నుతావు జగనన్న మీద. అది నీకు అవగాహన అన్నమాట. ఇంకొకటి ఏమంటావు? మీరిద్దరూ నారా లోకేష్, నువ్వు మనిషివేనా? ఏమంటున్నావు నువ్వు? ఎంతమంది చనిపోలేంది అంటే వాళ్ళు తోటి కార్మికులు వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అట్లప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు నారా లోకేష్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే తోటి కార్మికులు చనిపోతే రావద్దా? ఏంది 20 ఇచ్చేదామని సిగ్గులేదా నీకు? పక్కన కార్మిక శాఖ మంత్రి ఉన్నాడు, వాడు ఏం పేరు? వాడి పేరు నాకు ఏ పిల్లవాడు మంత్రులు కూడా తెలియదు. కానీ నవ్వుతారు, వాళ్ళని హేళన చేస్తే నవ్వుతారా? ఏంది పిచ్చి పరాకాష్ఠకు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నీ కుమారునికి ఫస్ట్ తెలుగు నేర్పించు, సంస్కారం నేర్పించు. నీ భార్యకి చెప్పు సంస్కారము సభ్యత నేర్చుకోమని. ఇదేనా కుసంస్కారంగా మాట్లాడుతున్నారు? ప్రజలంటే అంత పేద ప్రజలంటే మీకు అంత చులకనా? ఏమనుకుంటున్నారు మీరు? జగనన్న ఇది వరకు ₹1,00,00,000 ప్రకటించినాడు. మరి మీరేం చేస్తున్నారు? జగనన్న ప్రభుత్వంలో ₹1,00,00,000 ప్రకటించినాడు. మరి మీరేం చేస్తున్నారు? 25 లక్షలు ఇచ్చి దులుపుకోవాలని చూస్తున్నారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే వాళ్ళకు బోనస్ లేదు, మెడికల్ ఎక్విప్మెంట్స్ లేవు, ఏం లేవు, ఫెన్షన్ లేదు, ఏం లేవు. వాళ్ళు మొత్తం అంతా పీకి పడేసినారు. 10,000 మంది దాకా పీకి పడేసినారు. మీకు ఇది న్యాయమేనా? చంద్రబాబు నాయుడు జగనన్న వాడు అంటాడు, కోడి కళ్యాణ్ గాడు ఏమంటాడు? జగన్ ప్రభుత్వం ఆపిందని సిగ్గుందారా నీకు? అరే పనికిమాల వెధవా! జగనన్న మీద ఏడవడం కాదురా. జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న ప్రధానమంత్రికి లేఖ రాసినాడు. లేఖ రాసి 2 సార్లు ఆపినాడు. అది జగనన్న ప్రభుత్వం అంటే. నువ్వుండవు ఏం పీకడానికి? కూటమి ప్రభుత్వం ఏం పీకడానికి రా? పనికిమాలవాడ జగనన్న విమర్శించడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు. ఏ ఆడపిల్ల లాంటివి ఏంది? ఏం చేస్తున్నావు? ఏం ప్రశ్నిస్తున్నావు? అరాచకాలు జరుగుతున్నాయి, ఏం ప్రశ్నిస్తున్నావు లోకేష్? నువ్వు ఏం ప్రశ్నించలేదు. అదొకటి. మన తెలంగాణకు పోయి రాజశేఖర రెడ్డి నీ నాలుక కోసం చెప్తానా? రాజశేఖర రెడ్డి జోలికి వచ్చినావు అనుకో, పెద్దయ్య గారి జోలికి వచ్చినావు అనుకో, ఆ మాట ఎత్తినావు అనుకో, నేను ఖచ్చితంగా 2029లో పక్కగా నీకు రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాలు ఖచ్చితంగా కలిపి 2 రాష్ట్రాల్లో నీకు కేసులు బనాయిస్తారు. గుర్తుపెట్టుకో. రాజశేఖర రెడ్డి పేరు ఎత్తినావంటే బుచ్చమ్మకమోడ నీ ఎంటికతో సమానం రా. రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర రెడ్డి మీద పోల్చుకుంటారా? లుచ్చామకమోడ. నీ అన్న బిడ్డ లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుంటే ప్రొటెక్షన్ కోసము పోలీసులు ఆశ్రయించింది. అప్పుడు సీఎం గారు గన్ను పట్టుకొని గన్ను సరెండర్ చేయమన్నా. అది చెప్పినది అర్థమవుతుందా? రాజశేఖర అడిగిన నువ్వు ఎదిరించినావా?
నీ బతికెంత నువ్వెంత? మేకప్లు వేసుకున్న నా కొడుకులు కూడా ఇట్లా మాట్లాడతారు. అరే కోడి కళ్యాణ్ నీ పేరు అర్థమవుతుందా? కబ్జాలు చేసిన కోడి చెరువును నీ పేరు అదే పెడతాం. అదొకటి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తినావు అనుకో, నీకు చీపురు కట్టలే ఆడవాళ్ళతో గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు సైలెంట్గా ఉండాలనుకుంటున్నావేమో. జగనన్న మీద నువ్వు ఏం పీకడానికి పోయినావు? పెట్టినావు కదా. వాళ్ళు ఏదో రాష్ట్రం సాధించుకున్నందుకు, వాళ్ళు ఏదో జూన్ 2వ తారీఖు రాష్ట్రం సాధించుకున్నందుకు వాళ్ళ ఒక సభ పెట్టుకొని, ఒక కృతజ్ఞత సభ పెట్టుకొని చేసుకున్నారు. నువ్వు మధ్యలో ఏం పీకడానికి పోయినావురా? ఎవరిని బెదిరిస్తున్నావు? ఓ పక్క కేటీఆర్ ఫ్రెండ్ అంటివి, రేవంత్ రెడ్డి మంచి స్నేహితుడు అంటివి, ఆ పక్క ఎవరిని సిమ్మడానికి రా? జగనన్నను రాజశేఖరని ఎత్తిపోవడానికి పోయాడాక బే నీ అమ్మ జాగిరా. ఎవరు జాగిరా అంటావు? నీ అమ్మ జాగిరా, నేను ఆయన జాగిరాడు హైదరాబాదు. రాజశేఖర రెడ్డి గారిని పెద్దయ్యను జగనన్నని తిట్టడానికి పోయినావు బే. ఏపీలతో చెప్తా కొడతారు, ప్రెస్ మీట్కి పెడతాని పోయి అడవే పెడతానవా? నీ పచ్చ పిచ్చముండా కొడుకులతో తిట్టడానికి పోయినావు పనికి మాలోడా. ఏపీలో నీకు గతి లేదు, నీ బతుకు మళ్ళా ఎక్కడ తెలంగాణలో వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. నేను ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకున్నారు తెలంగాణ ప్రజలు, అర్థమవుతుందా? ఏపీ ప్రజల్లా కాదడా. వాళ్ళు దేనికి ఒక కట్టుబడి ఉంటారు, అర్థమవుతుందా? రేవంత్ రెడ్డి సిగ్గుందా నీకు? రాజశేఖర్ రెడ్డి అంటే ఏం పీకుతున్నావు? రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అవ్వండి, వాడు ఆ నోటికి వచ్చి కూతలు కూర్చుంటే ఏమంటావు? అవులే, నువ్వు వాడు వీడు అందరు కలిసి ఒక జిగిరి దోస్తులు కదా, ఏమంటావు? సిగ్గుందా నీకు? అసలు నువ్వు నకిలీ సీఎం ఎవరా రేవంత్ రెడ్డి? నువ్వు అసలుకు తెలుసా? నువ్వు స్వచ్ఛమైన కాంగ్రెస్ లేదు ఇప్పుడు. ఆ జీవన్ రెడ్డి పెద్దయ్య, సవితా ఇంద్రారెడ్డి గారు పోయినారు. ఇప్పుడు ఎవరున్నారు? అంతా డమ్మిగానే ఉన్నారు. నాయకత్వం లక్షణాలని కోల్పోయిన నాయకత్వం లక్షణాలే లేవు అసలు, ఇప్పుడు ఏం లేవు అసలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటా, పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఈరోజు జగనన్న ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్లో ఒక కుక్కలు మొరుగుతాయి చూడు. ఇప్పుడు ఇంకా జగనన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒక కుక్క మొరుగుతాయి, పిచ్చి కుక్కలలా మొరుగుతాయి చూడు. ఇప్పుడు ఇంకా జగనన్న ₹1,00,00,000 ప్రకటించినాడు వచ్చి వాళ్ళ బాధితులను పరామర్శించి. అప్పుడే ఒక అనిత, నీకు నువ్వు ఆడదానివి కదనే, చిన్నపిల్లలను చిదిమేస్తట, నువ్వు ఆడపుట్టుకు పుట్టినావు కదనే, నువ్వు ఆడదానివి కదనే నువ్వు. ఎందుకని నీకు ఒక హోంమంత్రి పదవి అన్ని దానిలో ఏలు పెడతావు? జగనన్న విమర్శించడానికే ఉంటావు కదా. నీది ఒక బతుకుచ్చి ఏం బతికే నీది? పులివెందుల ఎమ్మెల్యే అంట. వాడేమంటాడు లోకిగాడి, ఎరా లోకి 11 సీట్లు ఏంది 11 సీట్లు వచ్చిన 11 సీట్లు అంట. 11 సీట్లు అంటూ నీ నాలుగా కోస్తాం లోకేష్, గుర్తుపెట్టుకో. చాలా పొగురెక్కి మదం ఎక్కి కొవ్వెక్కి ఇర్రవీగుతున్నావురా నువ్వు. మదం అహంకారంతో ఇర్రవీగుతున్న అధికారం చూసుకొని పనికి మాల వెదవా. అరే క్రికెట్ టీము 11 ఎక్కువ లేరు. ఆ 11 టీము క్రికెట్లో అడుగు పెడితే మొత్తం అంతా ప్రేక్షకులు మీరురా, టీడీపీ కుక్కలురా. 11 టీము క్రికెట్ ఆడితే బర్లే దిగితే క్రికెట్ చూడడానికి వచ్చారు. సో అట్లా బ్యాటింగు వీళ్ళది, మీరు ప్రేక్షకులకు మాత్రమే. అదిరా జగనన్న ప్రభుత్వం అంటే. జగనన్న ప్రభుత్వం విమర్శించే మొగోడు నా కొడుకు లేడు, ఎక్కడ ఏ దేశంలో కూడా లేడు, గుర్తుపెట్టుకోండి. దేశంలోనే లేడు, ఏపీ మొత్తం అంతా దేశం అంతా లేదు జగనంత ఒక మంచి నాయకుడు, గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు నన్ను సబ్స్క్రైబ్ చూడడమే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్లీజ్ జై జగనన్న.